హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, నేను ఇంట్లో ఉంటూ కూడా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ కూడా స్వీట్స్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. స్వీట్ బిజినెస్ అయితే చేస్తున్నాను, హోమ్ మేడ్ స్వీట్స్. నా సెకండ్ ఆర్డర్ వచ్చేసి కలాకండ్ స్వీట్ అనమాట, 250 గ్రామ్స్. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు సరిపోతాయి. అండ్ షుగర్, మిల్క్ పౌడర్ అయితే ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అండ్ లెమన్ వచ్చేసి 1/2 తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఏం చేయాలి అంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ నేను బౌల్ పెట్టుకున్నాను. బౌల్ పెట్టుకొని పాలు అయితే యాడ్ చేసుకున్నాను. 1/2 లీటర్ పాలు. పాలు అనేవి బాగా మరగాలండి. ఎంత బాగా చక్కగా మరిగితే అంత టేస్ట్ అయితే ఉంటుంది స్వీట్. మరిగిన తర్వాత నేను ఇక్కడ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ని ఏం చేయాలి అంటే 4 ఇలాచీ అండ్ షుగర్ని మిక్సీ జార్లో మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోకపోయినా పర్వాలేదు, ఇలాచీ డైరెక్ట్గా వేస్తే బాగుండదండి, మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇలా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. పాలు అయితే బాగా మరగాలన్నమాట. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లెమన్ అయితే పిండుకోవాలన్నమాట. లెమన్ పిండుకున్న ఒక 5-10 మినిట్స్కి మనకి ఇలా అయితే బాగా చక్కగా ఇరిగిపోతుంది. మంచిగా కలాకండ్ ఎలా అయితే ఉంటుందో స్వీట్ షాప్లో అలా అయితే రెడీ అవుతుందన్నమాట. నేను ఇక్కడ ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు మాత్రం దగ్గర పడుతూ ఉంటాయండి, మరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఫస్ట్ మనం కలాకండ్ స్వీట్ కానీ కోవా స్వీట్ కానీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాలు అనేవి మాడిపోతాయి, టేస్ట్ అనేవి బాగుండవు. అందుకనేసి అక్కడే దగ్గరే ఉండి బాగా తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ ఏదో ఒకటి తీసుకొని నెయ్యి అయితే అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దగ్గరకని ప్రిపేర్ అయింది కదా కలాకండ్ స్వీట్, దాన్ని అయితే మనం ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బాదం పప్పు, జీడిపప్పు అండ్ గుమ్మడికాయ గింజలు, డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి తీసుకోండి. ఇలా మీకు ఎలా డిజైన్ కావాలంటే అలా డిజైన్ తోటి షేప్ అయితే చేసుకోండి మీకు నచ్చిన విధంగా. నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నాకైతే మిల్క్ వచ్చేసి 1/2 లీటర్ పాలు 45 రూపీస్. మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి, అదొక 10 రూపీస్. లెమన్ వచ్చేసి 10 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి షుగర్ అనమాట, షుగర్ వచ్చేసి 20 రూపీస్. మొత్తం కలిపి నాకు 100 రూపీస్లో అయిపోయింది స్వీట్, కలాకండ్ స్వీట్. కానీ నాకు వచ్చిన ప్రాఫిట్ అయితే నేను 250 రూపీస్ తీసుకున్నాను. 250 గ్రామ్స్. స్వీట్స్కి ఇప్పుడు చాలా కాస్ట్ ఉందండి. మీరు ఒకవేళ మీ ఏరియాలో డిమాండ్ ఉంటే మాత్రం 300 కానీ 400 కానీ పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది. నాకైతే 150 రూపీస్ ప్రాఫిట్ అనమాట. గ్యాస్ కానీ ఈ బాక్సెస్ కానీ ప్యాకింగ్ బాక్సెస్ ఇవంతా వేసుకున్నా కానీ ఒక 110 రూపీస్ అవుతాయి. ఈ 110 రూపీస్ తీసేసినా కానీ నాకు 150లో 250లో ఒక 80 రూపీస్ 90 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. మీకు మీ ఏరియాలో డిమాండ్ ఉంటే కనుక ఇంకొక రేట్ ఎక్కువే పెట్టుకోవచ్చు. నాకైతే బిజినెస్ ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. నచ్చితే కనుక లైక్ చేయండి.